హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను కెలాంగ్ బస్ స్టాప్లో అయితే ఉన్నాను అనమాట. చూపిస్తామండి అందమైన వ్యూస్. కెలాంగ్ బస్ స్టాప్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాను కదా, ఆ బస్ అనమాట. ఇప్పుడు నేను కూర్చుంది స్పెషల్ బస్సు, అందులో కూడా. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది, డ్రైవర్ వచ్చి బస్ స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడైతే మేము 12,000 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాం అనమాట. సో వెళ్ళేదారంతా స్నోతో నిండిపోయింది మొత్తం. మా డ్రైవర్ అన్న వాళ్ళు అయితే మంచి లొకేషన్లో ఆపారనమాట ఫుడ్కి అయితే. సో ఇక్కడ నేను రాజ్మా చావల్ అయితే తీసుకున్నా. ఇది ఎంతో కానీ తెలీదు, రాగానే ఇచ్చేసారనమాట. ఇది ఒకటే ఉంది ఇక్కడ. ఏం చెప్పుకుంటాం, వెనకాల ప్లేస్ చూస్తుంటే ఎక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. కాకపోతే డ్రైవర్ ఇందాక నుంచి ఒకటే గోల, రా 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 అని. సో వీడియో బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో ఈ అందమైన ప్రదేశానికి బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది. సో మేమైతే సచిన్ అయితే స్కిప్ చేస్తాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెంగళూరు. సో ముందు ల్యాండ్ స్లైడింగ్ అయిందనమాట, అందుకే మొత్తం వెహికల్స్ అన్నీ ఆపేశారు. సో ఇవైతే చాలా డేంజరస్ రోడ్స్ అబ్బా. ఏమో అనుకున్నా కానీ చూడండి ఎంత లోతుందో, సేఫ్టీ కూడా లేదు, పడితే పాతాళానికే. సో అక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది చూసారా, అక్కడ అనమాట ల్యాండ్ స్లైడ్ అయింది మొత్తం. చూపిస్తాను, అక్కడ అయింది ల్యాండ్ స్లైడ్. ఇవన్నీ ఘాటా లూప్స్ అనమాట. సో మనకు కనబడుతున్నామండి. సో రోడ్లు అయితే చాలా డేంజర్గా ఉన్నాయి, ఘాటా లూప్స్ రోడ్స్. సో నేనే నా సీట్లో కూర్చోలేక వచ్చేసాను అన్నమాట. సో ఇవన్నీ ఘాటా లూప్స్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయి ఘాటా లూప్స్. ఘాటా లూప్స్ అంటే ఏం లేదు, మొత్తం కర్వ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దాటుకుని వచ్చినాం కొండపైకి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మేము, ఇంకా 234 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట లేక్ మేము. ఎంత బాగున్నాయి చూడండి వ్యూస్. పాంగ్కి ఒక 10 కిలోమీటర్ల ముందే ఆగిందనమాట. సో ఇదైతే స్టాప్ ఏం కాదు, మా బస్సులో దారిలో ఒకరు ఎక్కారనమాట. వాళ్ళకి ఏంటంటే కారు ఆగిపోయింది మధ్యలో, వాళ్ళని ఎక్కించుకొని ఇక్కడ ఈ బేస్ క్యాంప్ వరకు అయితే తీసుకొచ్చారు వాళ్ళని. సో ఇంకా మేము 200 కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట లేకి. సో ఏదో అయింది మా బస్సులో. పాంగ్ గురించి చెప్తా అన్నాను కదా, ఏంటంటే ఎప్పుడైతే మేము నకీలా పాస్ దాటామో అప్పటి నుంచి ఫుల్ మట్టి రోడ్డు అనమాట. అసలు డోర్ తీస్తే చాలు లోపలికి ఎంత మట్టి వచ్చేస్తుందో మొత్తం. మా బస్సు కూడా వైట్ కలర్లోకి తయారైపోయింది. అండ్ ఇప్పుడే మేము పాంగ్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడే మాకు లంచ్ టైం అనమాట. 25 మినిట్స్ ఆపుతా అన్నారు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ నుంచి పాంగ్ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్ వరకు రూట్ ఇలాగే ఉంటుందంట. దాని తర్వాత ఇంకా బాగుంటుందని చెప్తున్నారు, చూడాలి. కానీ జీవితంలో ఇంకొకసారి లేక్ రాకూడదు అనుకున్నా. అబ్బబ్బా ఎంత నరకం అనిపించానంటే 3 గంటలు దేవుడు కనబడ్డాడు ఆ దారిలో. ఇదేనంట ఫైనల్ స్టాప్. మా డ్రైవర్ బాయ్ అయితే తేల్చి చెప్పేశాడు, ఇంకా తాంగ్లాంగ్లా పాస్కి 24 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట. ఈ అస్సం బ్యూటిఫుల్ లొకేషన్లో ఆపాడు పోసుకోవడానికి. చాలా బాగుంది చుట్టూరు.
వావ్, సో అక్కడ అందరూ అన్న వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు రోడ్డు మీద పడుకొని మరి. సో మొత్తం వచ్చినప్పుడు నన్ను అయితే పట్టించుకోమాకండి. మొత్తం వచ్చినప్పుడు ఏంటంటే దుమ్ము ధూళి మొత్తం కొట్టుకుపోయింది అనమాట. ఫేస్ అంతా పాడైపోయింది, జుట్టు పాడైపోయింది, బట్టలు అన్నీ. కిటికీలు తీయద్దురా బాబు అంటే కిటికీలు తీస్తారు వీళ్ళు, మొత్తం పాడు చేస్తారు. బాబా సుడిగుండారు. సో అక్కడ చూడండి ఏదో స్పెషల్ అట్రాక్షన్స్ పెట్టారు మనాలిలో, బాగున్నాయి కదా స్పెషల్ అట్రాక్షన్స్. ఏమో మరి వాటి స్టోరీ అయితే నాకు తెలియదు. వావ్, అక్కడ చూడండి ఎంత గొర్రెలు, ఎన్ని గొర్రెలు ఉన్నాయో. తాంగ్లాంగ్లా పాస్కి వెళ్ళడానికి కొండలు అయితే ఎక్కుతున్నాం అనమాట. సో ఇదైతే చాలా ఫ్లాట్గా ఉంది, మిగతా అన్ని పాసులు మాత్రం చాలా కొండ మీదకి ఎక్కడం అయితే జరిగింది. ఇదైతే రోడ్డు బాగుంది, ఫ్లాట్గా ఉందన్నమాట. జస్ట్ ఇంకా 9 కిలోమీటర్స్ అంతే తాంగ్లాంగ్లా పాస్కి. సో మోస్ట్ బ్యూటిఫుల్ పాస్ అని విన్నాను, చూడాలి ఎలా ఉంటుందో. రోజు ఏదో ఒక పాస్లో స్నో పడడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో తాంగ్లాంగ్లో స్నో పడుతుందని విన్నాను, చూడాలి మరి స్నో పడిద్దా పడదా. సో ఇక్కడ ఆపుతున్నారు. తాంగ్లాంగ్లా టాప్. సో ఫ్రెండ్స్, మనమైతే తాంగ్లాంగ్లా పాస్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు వల్ల నేను దాటిన దాంట్లో చాలా పెద్దది, ఇది. ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంది. చూడండి, చూడండి ఆల్టిట్యూడ్ 17,482 ఫీట్ అనమాట ఇది తాంగ్లాంగ్లా. సో ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఎంత తక్కువ టైంలో ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. తాంగ్లాంగ్లా పాస్లో దిగి మా వాళ్ళందరూ పడిపోయారనమాట, బస్సులో వాళ్ళందరూ. అందరికీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనాయి. నేను ఒక్కనే కొద్దిగా బలంగా ఉన్నాను అనమాట. సో ఇదంతా మంచే, మేము వెళ్ళే దారిలో అంతా మంచే. దారంతా మంచుతో నింపి పడిపోతే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎక్కింది. సో ఇంకా లాస్ట్ ఉప్సీ చెక్ పోస్ట్ అని ఒక చెక్ పోస్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనల్ని చెక్ చేసి పంపించేస్తారనమాట. ఇక్కడ ఫారినర్స్ని చెక్ చేస్తున్నారు, మన ఇండియన్స్ని అయితే ఏం చెక్ చేయరు. ఉప్సీ చెక్ పోస్ట్ అనమాట. సో ఇదే లాస్ట్, ఇక్కడ నుండి లడాక్ జస్ట్ 50 కిలోమీటర్స్ అంతే. ఉప్సీ చెక్ పోస్ట్ దగ్గర టైము 8 అవుతుంది రాత్రి. ఇప్పటికీ చూడండి వెళ్తురు ఎలాగుందో. ఇంకా సన్సెట్ అవ్వలేదు క్లియర్గా.
సో ఇక్కడ సడన్గా సన్ రైజ్ సడన్గా సన్సెట్ అయిపోతాయంట. సో కారు 13, లే 47, ప్యాంగాంగ్ 203. సో ఇంకా 47 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. టైం వచ్చేసరికి 8 అవుతుంది. ఎప్పటికి వెళ్తామో, నేను ఎప్పుడు హాస్టల్ తీసుకుంటానో ఏంటో అర్థం కావట్లేదు అసలు. సో ఫైనల్గా మేమైతే లే సిటీ అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇదే అనమాట లే సిటీ ఎంట్రన్స్. ఇది వామ్మో దేవుడు నాయన. సో ఇదంతా లే సిటీ ఎంట్రన్స్. ఫైనల్గా నేను లేక్ అయితే వచ్చేసాను. నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్న హాస్టల్కి కూడా రీచ్ అయిపోయాను. ఈ హాస్టల్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడవచ్చు. అండ్ నేను ఎంతో స్ట్రగుల్ అయ్యి లే వరకు అయితే వచ్చాను. సో ఈ స్ట్రగుల్కి ఒక చిన్న లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుగు కుర్రోడ్ని సపోర్ట్ అయితే చేయండి. సైనింగ్ ఆఫ్ మీ ట్రావెలాగర్ లిక్కి.